మేషరాశి వారికి ఈ యొక్క విశేషమైనటువంటి మంగళవారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఏళ్ళనాటి శని ప్రారంభకాల సమయంలో ఉండబడినటువంటి దోషాన్ని తొలగించుకొని అంగారక రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజభగవానుడు. వీరికి తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అమ్మా నాన్నల యొక్క స్థిరచరాస్తులు, అన్నదమ్ములతో సఖ్యత, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాలలో ఏమైనా స్వల్పమైన విభేదాలు ఉండినను మౌనంగా ఉండండి. అద్భుతమైన విజయం మీ సొంతం అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో సత్ప్రవర్తనే విజయము. గాడ్ ఫాదర్ అనగా ఉద్యోగంలో పనిచేసే పై అధికారుల యొక్క సలహాలు సూచనలు మీకు చాలా అవసరంగా భావించగలగాలి. అలాగనే మీ యొక్క అనుభవాలు మీ యొక్క పిల్లలకు నేర్పించడం వలన అసలు ఇది పరీక్షాకాలం సమయం ఆసనమవుతుంది కనుక పిల్లలతో తల్లిదండ్రులు తప్పక సాయంత్రం పూట కొంత సమయాన్ని కేటాయించండి. వారు ఎలాంటి చదువుతున్నారు, వారి యొక్క పుస్తకాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు సవివరంగా మీరు తెలుసుకున్నట్లయితే మీ యొక్క పిల్లలు వృత్తి సంపూర్ణమైనటువంటి ఆ యొక్క విద్యాశాతంలో పరీక్షాకాల సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భూములు, క్రయ విక్రయాలు అంటే సర్వేలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి స్వల్పమైనటువంటి ఒడిదొడుకులు ఉన్నాయి కనుక పెద్దగా ఇబ్బంది పడనక్కర్లేదు. ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకారకుడు శుక్రుడు, అలాగనే వాస్తుకారకుడు నరదృశ్యక రాహు సంచారం ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో శని భగవానుడు ఉన్నారు కనుక ఈ మంగళవారం రోజున తప్పక అమావాస్య తిథి యందున వీలైతే సూర్య నమస్కారం, ముందు రోజే కందులను కానీ కందిపప్పుని నానపెట్టి మరుసటి రోజు గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకికి నీటిని కానీ ఏర్పాటు చేయడం వలన సకలమైన దోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు.